మాకు వివాహం అయ్యి 3 సంవత్సరాలైంది. అనుకోని రీతిగా ఒక అక్క నన్ను పలానా చర్చికి వెళ్ళు అని అంటున్నప్పుడు, ఎవరక్క అని అంటే పాలు పృథ్వీ అని చెప్పేసి అన్నది. అనుకోని రీతిగా నేను ఇక్కడికి వచ్చాను. అయ్యగారు వచ్చి వాక్య ప్రసంగం చేసుకుంటూ అందరితో పిలుస్తున్నాడు. అమ్మ, నువ్వు ఇక్కడ కూర్చొని ఎంతో వేదనతో ఉన్నావు, నీ బాధ ఏంటి అని అడిగినప్పుడు నేను, అయ్యగారు నాకు 5 సార్లు దేవుడు గర్భఫలం ఇచ్చాడు, తీసుకుంటున్నాడు, అది ఎందువలనో తెలియట్లేదు, నాకు ఎందుకు మరి దేవుడు ఇస్తున్నాడు తీసుకుంటున్నాను అన్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి, ఇగో నీ గర్భం తెరవబడదు లీలా, దేవుడు నిన్ను దర్శిస్తుండు అన్నప్పుడు నేను కింద పడిపోయాను. నేను ఇంటికి వెళ్ళగానే వెంటనే మా హస్బెండ్కి చెప్పాను, కన్నా ఇట్లా అయింది అని అంటే, అవునా సరే ప్రార్థన చేసుకో అన్నాడు. నేను మరలా ఈ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత అమ్మగారు అన్నది, అమ్మ ఇంకా నీకు ఏం కాదు, నీ గర్భం తెరవబడిద్ది, ఏడవకు అని చెప్పేసి వెళ్ళినప్పుడు నేను అనుకోని రీతిగా నేను చెక్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక.